సభాధ్యక్షులు సోదరి బండారు విజయలక్ష్మి గారు, గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం కలిగి ఈ తెలుగు సమాజంలో దిశానిర్దేశం చేసినటువంటి చాలా ఉన్నత శ్రేణి అధికార గణమంతా కూడా ఈనాటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం, అది కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత, జాతీయ ఐక్యత ఈ రెండింటిని మేళవింపు చేస్తూ దత్తాత్రేయ గారు ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మీ అనుభవం, మీ పరిపాలన దక్షత ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చూశారు. చాలా ఉన్నత శ్రేణి అధికారులుగా మీరు అందించినటువంటి సేవలు ఈ సమాజంలో చాలా స్పష్టంగా తెలియని వారు కాదు. అయితే ఈ దేశ ఉక్కు మనిషిగా ప్రజల చేత పిలువబడ్డటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా అఖిల భారత సర్వీసులకు వారు సమైక్యత కోసం, సమగ్రత కోసం చేసినటువంటి కృషి మన కళ్ళ ముందు చరిత్రలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకోసమే ఇవాళ వారి యొక్క విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉక్కుతోనే నిర్మాణం చేశారు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే వారు ఉక్కు మనిషి కాబట్టి. సమగ్రతకు, సమైక్యతకు ఒక నిదర్శనంగా, వారసత్వంగా వారి యొక్క ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని చెప్పడానికి మాననీయ ప్రధానమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. మీరు చాలా పెద్దలు, మీ ముందు నేను ఎక్కువ ప్రసంగం చేయడం సబబు కాదు. కానీ ఒకవేళ ఆనాడు పటేల్ గారే ఆలోచన చేయకపోతే ఈ హైదరాబాద్ ప్రజాస్వామ్య దేశంలో ఉండేదా అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న మనకు ఎప్పుడు ఈ తెలుగు సమాజంలో వినబడుతుంది. ఆ విధంగానే జూనాగఢ్ యొక్క ఆలోచన ఎంత సుజ్ఞానంతో పరిష్కారం చేశారు. ఆ విధంగానే అనేకమైన సమస్యలు పెద్దలు కాశ్మీర్ డీజీపీగా చేసినటువంటి పెద్దలు వారు ఇప్పటిదాకా చాలా మాట్లాడారు. కాశ్మీర్ సమస్యను ఎట్లా పరిష్కారం చేసేటటువంటి దిశగా ఒక దార్శనికమైనటువంటి దృష్టితో, ఒక దూర దృక్పథంతో ఆనాడు వారు చేసినటువంటి ప్రయత్నాలు. సమగ్రత అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి అంగుళం ఈ దేశానికి చెందినది కావాలని చెప్పి, ఒకే గీతం, ఒకే రాజ్యాంగం అందరం ఆలపించాలని చెప్పి, ఒకే రాజ్యాంగం యావత్ దేశానికి ఉండాలని చెప్పి వారు ఆనాడు చేసినటువంటి కృషి మనకి ఇప్పటికి కూడా చాలా కళ్ళ ముందు కనపడుతుంటుంది. అందుకోసమే ఇవాళ 370 ఆర్టికల్ను మనం ఎప్పుడైతే అబాలిష్ చేసినారో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంత హర్షాతిరేకాలు వ్యక్తం చేశారో మనం చూసాం. కాబట్టి ఇవాళ భిన్నత్వంలో ఏకత్వం తీసుకొచ్చేటటువంటిది. ఈ దేశానికి భిన్నత్వం బలహీనమైనది కాదు, ఈ దేశానికి వైవిధ్యం బలహీనమైనది కాదు, ఈ దేశానికి వైవిధ్యం బలమైనదని చెప్పి, ఎందుకంటే అనేక భాషలు, అనేక మతాలు, అనేక ఆచారాలు, సాంస్కృతిక విశేషాలు, మా తెలుగు మాట్లాడినా, మరాఠీ మాట్లాడినా, కన్నడం మాట్లాడినా మనమందరం ఒకే జాతీయ గీతాన్ని ఆలపిస్తాం, మనమందరం ఒకే దేశం వారసులుగా, పౌరులుగా జీవిస్తాం, ఒకే రాజ్యాంగం పరిధిలో ఉంటాం. అందుకోసం వైవిధ్యంలోనే ఏకత్వాన్ని చూపించినటువంటి ఒక దృక్పథం ఈ దేశంలో కొనసాగుతున్నది. ఆ మహనీయుడు ఉక్కు మనిషిగా మనం అందరం పిలుచుకున్నటువంటి ఆయన ఏ విధంగా ఆనాడు అఖిల భారత సర్వీసులు పరిపుష్టం చేయాలి, అఖిల భారత సర్వీసులు ఈ దేశ పరిపాలనకు మధ్య ఒక సజీవమైనటువంటి వారధులుగా ఏ విధంగా నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉన్నటువంటి ఒక అధికారి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఈ దేశ సమగ్రతను కాపాడుతాయని చెప్పి, ఒక ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఉన్నటువంటి అధికారి తీసుకునే నిర్ణయం ధైర్యంతో తీసుకున్నటువంటివి ఈ దేశ సమైక్యతను కాపాడుతాయని చెప్పి, ఒక ఇండియన్ ఫారెన్ సర్వీస్లో ఉన్నటువంటి
ఒక వ్యక్తి, ఒక అధికారి కేవలం దౌత్యానికే పరిమితం కాకుండా ఈ దేశం యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఏ విధంగా పనిచేస్తారని చెప్పి ఆనాడు వారు భావించారు. అందుకోసమే అఖిల భారత సర్వీసులు అఖండ భారత్కు మార్గనిర్దేశకాలని చెప్పి ఆనాడు ఆయన భావించి వాటిని అన్నిటి కూడా ఫలప్రదం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కాబట్టి ఇవాళ దత్తాత్రేయ గారు ఆ మహనీయుడి యొక్క 150వ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూనే అఖిల భారత సర్వీసుల యొక్క ప్రాముఖ్యత, అధికారుల యొక్క పరిపాలన దక్షత, ఈ దేశం యొక్క సమగ్రతను, సమైక్యతను పరిపుష్టం చేయడానికి కావలసినటువంటి చర్చకు ఇవాళ వారు ఒక మార్గనిర్దేశనం చేసిండ్రు. ఇది చర్చోపచర్చలుగా జరగాలి. ఇవాళ ఇక్కడ ఆరంభమైనటువంటి ఈ చర్చ జాతీయ స్థాయిలో జరగాలి. ఇందులో తీసుకురావాల్సినటువంటి సంస్కరణల విషయంలో కావచ్చు, ఇందులో రూపకల్పన చేయాల్సినటువంటి విధి విధానాల విషయంలో కావచ్చు, తప్పనిసరిగా ఇలాంటి చర్చలు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం. ఎవరు ఎన్ని చెప్పినా ఇవాళ వేణుగోపాల్ రెడ్డి గారు కూడా కొంత స్వేచ్ఛగా మాట్లాడారు. అయితే అడ్మినిస్ట్రేషన్లో రావాల్సినటువంటి మార్పులు, చేర్పులు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిడవిల్ల చేయడానికి కావాల్సినటువంటి ఆలోచనలు ఖచ్చితంగా మరి దానికి ఒక నిర్దేశనం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిజంగా కూడా ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచన విధానం. సాధారణంగా జయంతి అంటే ఆ యొక్క మహనీయులను మనం జ్ఞాపకం చేసుకొని వారికి నివాళులు అర్పించి వెళ్ళేటటువంటి కార్యక్రమాలను శరామాములుగా చూస్తుంటాం. కానీ అఖిల భారత సర్వీసులను సమైక్యతకు, సమగ్రతకు అనుసంధానం చేస్తూ ఈ దేశానికి ఒక దిశానిర్దేశం ఏ విధంగా జరగాలి, ఆనాడు పటేల్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, పర్యవసానంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ పరిణామాల క్రమంలో ఇవాళ ఈ దేశ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ, అందులో ప్రజల పాత్ర, అంటే ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతాయుతంగా, ఒక నిబద్ధతగా, ఒక నిజాయితీగా దేశం కోసం, ధర్మం కోసం, సమగ్రత కోసం, సమైక్యత కోసం ఏ విధంగా ఆలోచించాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు సృజనశీలంగా ఇవాళ దత్తాత్రేయ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మహంతి గారు, ఆంజనేయ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, ఆచార్య గారు, రాజేంద్ర కుమార్ గారు, మిశ్రా గారు, చాలా మంది మహనీయుల సమాహారంగా ఈ కార్యక్రమం. ఎందుకంటే వారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసులు చేశారు. అంతకన్నా పెద్ద పోస్ట్ ఈ రాష్ట్రంలో ఉండదు. ఆనాడు వారు ఆ శాఖలను అధిపతులుగా ఉన్నప్పుడు వారు చేసినటువంటి సంస్కరణలు పర్యవసానంలో మనం చూస్తూనే ఉంటాం. ఆంజనేయ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, లేదా మహంతి గారు ఉన్నప్పుడు. ఒక చిన్న ఉదాహరణ, మహంతి గారు డీజీపీగా ఉన్నప్పుడు నేను మా హుజరాబాద్ నియోజకవర్గంలో శాసనసభకు పోటీ చేశాను ఒక రాజకీయ పార్టీ ద్వారా. ఎంత కట్టుదిట్టమైనటువంటి పరిస్థితి అంటే ఎవరు చెప్పినా వినేది లేదుగా. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే ఏందో రుచి చూపించాను. అందుకోసమే ఒక మహంతి గారినో, ఒక శేషన్ గారినో, ఒక మహేందర్ రెడ్డి గారినో, ఒక ఆంజనేయ రెడ్డి గారినో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క పదవికి వన్న తెచ్చే విధంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిడవిల్లే విధంగా ఎప్పుడైతే ముందుకు పోతున్నారో ఆ సందర్భంలో ఇవాళ మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు జ్ఞాపకం వస్తారు. వారు ఏ రాజకీయ పార్టీని చెదిగినరా మనకు పక్కన పెడితే, ఆనాడు కనుక ఆయన ప్రయత్నం చేయకపోతే 562 రాజ్యవాడాలు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితి ఉంది. ఎవరికి వారు స్వాతంత్రం ప్రకటించుకొని భారతదేశం యొక్క మౌలికతను దెబ్బతీసే ప్రయత్నం చేసినారు. ఆయన చాలా చొరవ తీసుకొని ఆ రాజ్యవాడాలన్నీ కూడా ఈ దేశంలో కలిపి అఖండ భారత నిర్మాణానికి ఆనాడు వారు శ్రీకారం చుట్టారు. అందుకని వాళ్ళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఆ పేరు వినగానే ఒక స్ఫూర్తి, ఒక ధైర్యం, ఒక గొప్ప ధీరోదాత్తమైనటువంటి లక్షణాలు మనకు కనపడతాయి. ఒక ఛత్రపతి శివాజీని జ్ఞాపకం చేసుకుంటే ఎట్లా వస్తుందో, ప్రజాస్వామ్యంలో ఆధునిక భారతదేశంలో ఆ విధమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వం అందించినటువంటి వాడు మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి వారి యొక్క 150వ జయంతి సందర్భంగా దత్తాత్రేయ గారు చాలా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారు ఏ కార్యక్రమం చేసినా, అలై బలే చేసినా, అలై బలే అంటే ఏదో మామూలు శరామామూలుగా దసరా తర్వాత చేసేటటువంటి కార్యక్రమం కాకుండా పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అలై బలేని ఎట్లా నిర్వహిస్తారో ఇవాళ కొత్త ఆలోచనతో ఒక రాజ్యాంగాధిపతిగా, గవర్నర్గా చేసినటువంటి అనుభవం వారికి ఉంది. కాబట్టి ఇవాళ ఈ యొక్క అంశం మీద ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఇది ఇక్కడనే కాదు, మీరు కాన్స్టిట్యూషన్ క్లబ్లో కూడా పెట్టి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ అధికారులందరినీ కూడా పిలిపించి ఈ చర్చను కొనసాగించాలి.
ఈ చర్చల సారాంశంగా ఒక పెద్ద సిఫారసులతో కూడినటువంటి ఒక సమగ్రమైనటువంటి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా అందించాలని చెప్పి మీకు సూచన చేస్తూ సెలవు. భారత్ మాతాకి జై.